Hi students, welcome to VR Digital School. I hope you all preparing well for your exams. In this video, I will explain you about strong acids, strong bases, weak bases are related important question from the lesson acids and bases. I hope by this time you all have gone through the model paper issued by the SSC board. So I am explaining the 4 marks question which is of academic standard AS4. So first let us see the question. Here the question given is based on the above pH scale values, answer the following question. So a pH scale is given and pH values are given and 4 questions are asked. What are they? We will see now. First question, which is strongest acid among the ABCDE? అంటే ఇక్కడ స్కేల్లో మనం గమనించినట్లయితే pH వాల్యూస్ ఇచ్చారు. pH వాల్యూ 2 దగ్గర ఏ లెటర్ ఉంది, బి లెటర్ వచ్చేసి pH వాల్యూ 5 దగ్గర ఉంది, సి లెటర్ వచ్చేసి pH వాల్యూ 7 దగ్గర ఉంది, డి లెటర్ వచ్చేసి pH వాల్యూ 9 దగ్గర, ఈ లెటర్ వచ్చేసి pH వాల్యూ 13 దగ్గర ఉంది. సో ఈ ABCDEలో స్ట్రాంగెస్ట్ యాసిడ్ ఏది అకార్డింగ్ టు pH స్కేల్? అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, విచ్ ఈజ్ స్ట్రాంగెస్ట్ బేస్ అమంగ్ ద ABCDE? ఇక్కడ ఇచ్చిన ABCDEలో స్ట్రాంగెస్ట్ బేస్ ఏది అకార్డింగ్ టు pH స్కేల్? విచ్ ఈజ్ వీకెస్ట్ బేస్ అమంగ్ ద ABCDE? వీకెస్ట్ బేస్ ఏది ఇక్కడ ఇవ్వబడిన ABCDEలో? which is neutral in nature among the ABCDE? సేమ్ pH వాల్యూ బేస్ చేసుకొని న్యూట్రల్ నేచర్లో ఉన్నటువంటి ఇది ఏది అనేది మనం ఆన్సర్గా రాయవలసి ఉంటుంది. ఇది టేబుల్ బేస్డ్ క్వశ్చన్, AS4 అకాడమిక్ స్టాండర్డ్ సంబంధించింది. 4 మార్క్స్ క్వశ్చన్. మనకి రివైజ్డ్ మోడల్ పేపర్లో సెక్షన్ 3లో 2 క్వశ్చన్స్ AS4 క్వశ్చన్స్ ఉంటాయి. సో అందుకని మీకు ఇదే కాకుండా ఇంకా సిమిలర్ క్వశ్చన్స్, టేబులర్ బేస్డ్ క్వశ్చన్స్ని మీకు వీడియోల రూపంలో అందిస్తూ ఉంటాను. సో నౌ బిఫోర్ గోయింగ్ టు ఆన్సర్, లెట్ us revise our knowledge once again regarding strongest acid, strongest base, weakest acid, weakest base, and so let us see. Strongest acid, an acid which produces more hydronium ions in aqueous solution is called strong acid. For example, HCl, hydrochloric acid. అంటే aqueous solutionలో ఏ యాసిడ్ అయితే మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోనియం అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుందో వాటిని స్ట్రాంగ్ యాసిడ్ అంటాము. అలానే స్ట్రాంగ్ బేస్, a base which produces more hydroxide ions in aqueous solution is called strong base. Aqueous solution లో ఏ బేస్ అయితే మోర్ నెంబర్ ఆఫ్ హైడ్రాక్సైడ్ అయాన్స్ ప్రొడ్యూస్ చేస్తుందో వాటిని స్ట్రాంగ్ బేస్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ వచ్చేసి వీక్ యాసిడ్, an acid which produces fewer hydronium ions in an aqueous solution is called weak acid. For example, CH3COOH, ఎసిటిక్ యాసిడ్. యాక్వస్ సొల్యూషన్లో ఏ యాసిడ్ అయితే తక్కువ హైడ్రోనియం అయాన్స్ను ప్రొడ్యూస్ చేస్తుందో వాటిని వీక్ యాసిడ్ అంటాము. వీక్ బేస్, ఏ బేస్ విచ్ ప్రొడ్యూసెస్ ఫ్యూర్ OH మైనస్ అయాన్స్ ఇన్ యాక్వస్ సొల్యూషన్ ఈస్ కాల్డ్ వీక్ బేస్. యాక్వస్ సొల్యూషన్లో తక్కువ హైడ్రాక్సైడ్ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుందో దాన్ని వీక్ బేస్ అంటాము. ఎగ్జాంపుల్ వచ్చేసి అమ్మోనియం హైడ్రాక్సైడ్. సో ఎందుకు ఈ కాన్సెప్ట్స్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేశానంటే మీకు
క్వశ్చన్ బాగా అర్థం అవటానికి, రెండోది 1 మార్క్ క్వశ్చన్స్గా కానీ 2 మార్క్స్ క్వశ్చన్స్గా కానీ వీటిని మళ్ళా అడిగేందుకు అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ ఫాలో దెమ్ ప్రాపర్లీ. నెక్స్ట్ మన యాసిడ్స్ ఆర్ బేసెస్ స్ట్రెంగ్త్ని డిటర్మైన్ చేయడానికి మనకు సైంటిస్ట్ డిస్కవర్ చేసినటువంటి పిహెచ్ స్కేల్ గురించి కూడా మనం ఆల్రెడీ క్లాస్లో నేర్చుకున్నాం. పిహెచ్ స్కేల్ టెల్స్ అస్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్. కాన్సంట్రేషన్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ బేస్ చేసుకునే మనం ఏదైనా సొల్యూషన్ ఎసిడికా, బేసికా, ఆర్ స్ట్రాంగ్గా, వీక్ యాసిడ్, స్ట్రాంగ్ యాసిడ్, వీక్ బేస్, స్ట్రాంగ్ బేస్ అనేది మనం డిటర్మైన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడుండే వాల్యూస్ 1 to 14 వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉన్న కొద్దీ హైడ్రోజన్ అయాన్ కాన్సంట్రేషను డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇఫ్ ద pH వాల్యూ ఈస్ లెస్ దెన్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ strongly acidic. Hence, whichever solutions having pH value between 1 to 3 are considered strongly acidic, and solutions having pH values between 4 to 6 are considered weakly acidic, and solution having pH value 7 is considered neutral. Then pH values are between 8 to 10 solutions are considered weakly alkali, means weakly basic. Then pH value between 11 to 14 solutions are considered strongly acidic. అంటే pH వాల్యూ తక్కువగా ఉంటే, బాగా తక్కువగా ఉంటే స్ట్రాంగ్లీ ఎసిడిక్ గాను, బాగా ఎక్కువగా ఉంటే స్ట్రాంగ్లీ ఆల్కలీ గాను మనం చెప్తాం. సో బేస్డ్ ఆన్ దిస్, now let us start answering the answers for the question given. So the first question is, which is strongest acid among the ABCD? సో మనకు ఆల్రెడీ ఇచ్చినటువంటి ABCDలో వాటి pH వాల్యూస్ ఆల్రెడీ అక్కడ ఇండికేట్ చేయటం జరిగింది. సో ఇప్పుడు లోయెస్ట్ pH వాల్యూ ఉన్న అదే స్ట్రాంగెస్ట్ యాసిడ్ అవుతుంది అనేది మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఏ ఈజ్ హ్యావింగ్ ద లోయెస్ట్ pH వాల్యూ, దట్ ఈస్ pH వాల్యూ 2. సో ద ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ ఏ. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ బేస్ అమాంగ్ ద ABCD? యాజ్ డిస్కస్డ్ వైల్ అబ్జర్వింగ్ ద pH chart, whichever solution is having the highest pH value will be considered as a strongest base. So of the A, B, C, D and E is having the highest pH value, that is 13. So the answer for the question 2 is E. Then let us move to question number 3. Which is weakest base among the A, B, C, D, E? As seen in the pH scale, which are the solutions having pH value between 8 to 10, that means 8, 9 and 10 are considered the weakest bases. So of the A, B, C, D and E, D is having the pH value 9. So the answer for question number 3 is D. Then question 4, which is neutral in nature among the A, B, C, D, E? So that means of the 5, that is A, B, C, D, E, which is neither acidic or basic based on the pH value. So as seen in the pH scale, the solution which has pH value 7 is considered a neutral in nature. So C is the answer for question number 4. So likewise you have to answer it properly. Write down the question number and just
um, put these letters only in your, you need not to write anything, just you need to put the letters given over here, A, B, C, D and D. That's all. You will be getting the 4 marks. So in next class I will explain one more AS4 question. So please keep watching VR Digital and subscribe the VR Digital School channel.